శ్రీమతే రామానుజాయ నమః. అమ్మకు పాదాభివందనం. మొదటి నెలలో వాంతులతో, రెండవ నెలలో సంతోషంతో, మూడవ నెలలో మైకముతో, నాలుగవ నెలలో పుల్లని పదార్థాలతో, ఐదవ నెలలో తలనొప్పితో, ఆరవ నెలలో కడుపు నొప్పితో, ఏడవ నెలలో శ్రీమంతపు గాజుల సవ్వడితో, ఎనిమిదవ నెలలో కంగారుతో, తొమ్మిదవ నెలలో భయంతో, పదవ నెలలో మరుజన్మతో భరించలేని బాధను భరించి మనకు జన్మను ఇచ్చే అమ్మకు మనం ఈ జన్మంతా ఊడిగం చేసిన తక్కువే. అమ్మను కంటినీరు పెట్టించకుండా చూసుకోవడం ఒక్కటే మన కనీస ధర్మం. అమ్మకు పాదాభివందనం. అనుభవం గొప్ప గురువు. పుస్తకాలు జ్ఞానమిస్తాయి, కానీ అనుభవం జీవితాన్ని నేర్పుతుంది. తప్పులు కూడా పాఠాలే. వాటి నుంచి నేర్చుకున్న వారే ముందుకు సాగుతారు. విద్య లేకుండా ఊహలు ఉన్నవాడు కాళ్ళు లేకుండా రెక్కలు ఉన్న వ్యక్తితో సమానం. ఒంటి నిండా మట్టితో ఉండటం అవమానం కాదు, ఇతరుల నోట్లో మట్టి కొట్టి జీవించడమే అవమానం. శ్రీమతే రామానుజాయ నమః.